వెల్కమ్ బ్యాక్. కార్మికుల పంతాలు యాజమాన్యం పట్టింపులు ప్రగతి రథ చక్రాలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే కొండంత కష్టంలో ఉన్న ఆర్టీసీకి తాజా సమ్మెతో కోలుకేలని దెబ్బ తగిలింది. మరోవైపు యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో ఆందోళనతో డిపోల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధులు వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెహదీపట్నంలో రాజు, అలాగే ఎంజీబీఎస్ లో సోమయ్య ఉన్నారు. సోమయ్య, అసలు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె 4వ రోజు చేరుకుంది కదా, అటు కార్మికులు ఇటు ఆర్టీసీ యాజమాన్యం పట్టుదలతో ఉన్నాయి. ఎవరి వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కళ్యాణ్, మొత్తం మీద ఆర్టీసీ సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ రోజు వంట వార్పు కార్యక్రమం పూర్తిగా డిపోల దగ్గర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరి పట్టింపులు వాళ్ళతో మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నిన్న ఆర్టీసీ ఎండీ తెలంగాణ కార్మిక సంఘాలతో నాకు సంబంధం లేదు, కేవలం నేను ఏపీ మాత్రమే ఎండీని 27% ఫిట్మెంట్ కూడా ఏపీకి మాత్రమే ఇస్తున్నట్లు గతంలో ప్రకటించామని చెప్పడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎందుకంటే టీఎంయూ EU రెండు కలిపి కూటమిగా సమ్మె నోటీస్ ఇస్తే కేవలం ఒక సంఘాన్ని పిలిచి చర్చలు జరపడం అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీరి పంతాలు పట్టింపుల మధ్య సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ లో ఉన్న కొంతమంది ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ ఏ విధంగా ఉన్నది? మేము జుక్కల నుంచి వస్తున్నాము. ఆర్టీసీ బస్సులు బంద్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటంటే సమ్మె విరమించుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 1 డే 2 డేస్ అంటే పర్వాలేదు, కానీ 3 డేస్ 4 డేస్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఫంక్షన్లకి దీనికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దగ్గర రిలేటివ్స్ కూడా ఫంక్షన్లకి దేనికైనా అటెండ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు బస్సులు లేక. ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు పోయే ఆటో ఛార్జీలు 300-400 వరకు పెడితే ఎలా బతకాలి సామాన్య? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే హైదరాబాద్లో ఉంటాము. నిన్న మా చెల్లికి ఎంసెట్ ఎగ్జామ్ ఉండే, 500 వరకు ఖర్చు అయిందండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చదువుకునే పిల్లల దగ్గర మా దగ్గర అంత మనీ ఉండదు. ఇంత మనీ పెట్టుకొని జర్నీ చేయాలంటే చాలా బాధగా ఉంది. కాబట్టి సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా కష్టంగా ఉంది ఎటన్నా ప్రయాణం చేయాలంటే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్రయాణికులు తమ ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనతో ఎంజీబీఎస్ అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రోజు ఎన్ని బస్సులు వెళ్తుంటాయి? అంటే గతంలో ఏ విధంగా వెళ్ళారు 4 రోజుల కింద, ఈ ప్రస్తుతం ఏ విధంగా వెళ్తుంది? అంటే ప్రతిరోజు ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి 3557 బస్సులు వెళ్తాయండి. ఈ బస్సుల ద్వారా దాదాపు 1,40,000 ప్రయాణికులు ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటారు. అయితే ఈ సమ్మె వల్ల గత 3 రోజుల నుంచి యావరేజ్ ఒక 200 బస్సులు మాత్రమే వస్తున్నాయి. అంటే అవి ఆర్టీసీకి అద్దె ఇచ్చిన బస్సులు ఆ సిబ్బంది నడపడం వల్ల యావరేజ్గా ఒక 200 బస్సులు, తర్వాత ఈ కర్ణాటక బస్సులు 200, తర్వాత 54 మహారాష్ట్ర బస్సులు, ఇవన్నీ కలిపి కూడా దాదాపు 450-500 వరకే. అంటే దాదాపుగా 15%. అవి కూడా ఈ దగ్గర ప్రాంతాలకే ఆర్టీసీ అద్దె బస్సులు తిరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర మాత్రం ఆయా ప్రాంతాలకు రెగ్యులర్గా వెళ్తున్నాయండి. కేవలం మహబూబ్నగర్ వైపు మాత్రమే, మహబూబ్నగర్, రాయచూరు, షాద్నగర్, వనపర్తి మాత్రమే తిరుగుతున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్తాయి, కానీ ఇప్పుడు కేవలం మహబూబ్నగర్ వైపే తిప్పడం కారణం అంటే ఈ మహబూబ్నగర్, తర్వాత రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలో ఉన్న అద్దె బస్సులు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బంది నడిపిన బస్సులు మాత్రం ఈ 3 రోజులు ఇంతవరకు ఒక బస్సు కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు రాలేదు. ఈ అద్దె బస్సులన్నీ దగ్గర ప్రాంతాలకే ఉన్నాయి కనుక ఈ ప్రాంత బస్సులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నేను జూగల్ నుంచి వస్తున్నా. ఇది బస్సులు బంద్ ఉండడం వల్ల ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్ళాలనుకుంటే వాళ్ళ అలసత్వం వల్ల నాకు యాక్సిడెంట్ అయింది. తొందరగా వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఆర్టీసీ సమ్మె వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా మామూలు బస్సులు అందుబాటులో లేవు. కాబట్టి పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది పడడం, ఇంట్లోనే ఉంటున్నారు, ఎగ్జామ్కి పోవట్లేదు. కాకపోతే డబ్బులు కూడా విపరీతంగా లాక్కుంటున్నారు. ట్రైన్లో కూడా వెళ్ళడానికి కూడా పబ్లిక్ చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తం మీద ఎంజీబీఎస్లో రోజు 3,500 సర్వీసులు నడిస్తే ప్రస్తుతం కేవలం 200 సర్వీసు మాత్రమే అదే మహబూబ్నగర్ వైపు మాత్రమే నడుపుతున్నామని చెప్పి అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ స్వయంగా చెప్తున్నారు. మరోవైపు ప్రయాణికులు మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సోమయ్య.
ఇక మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నారు. సిటీ బస్సులు కూడా సరిపడ తిరగకపోవడంతో హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఆటో వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. రోజు కన్నా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కించుకుని ప్రమాదకరంగా ఆటోలు నడిపిస్తున్నారు. ప్రస్తుతం మెహదీపట్నంలో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఆర్టీసీ సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ప్రయాణికుల ఇబ్బంది మాత్రం వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా తమకు గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నామనే విషయంలో చాలా ఆందోళన పడుతున్నారు. ఏదైతే మెహదీపట్నం అనేది ఇక్కడ నుంచి దాదాపు రోజు లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. కానీ ఎవరు కూడా తాము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈరోజు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. సెట్విన్ బస్సులు ఎక్కాలి. సెట్విన్ బస్సుల్లో కూడా డబల్ రేటు వసూలు చేస్తున్నారు. మరో పక్క ఆటోలు కూడా రెగ్యులర్ గా ఆటో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మాట్లాడుకొని వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఆటోలన్నీ కూడా షేర్ ఆటోలుగా మారిపోయాయి. కోటి, అమీర్పేట్ లేదంటే మెహదీపట్నం నుంచి మిగతా స్థానాలకు అంతా కూడా పంజగుట్ట, పింఛన్ ఆఫీస్ అంటూ వాళ్ళు జనాల్ని పిలిచి మరి ఎక్కించుకుంటున్నారు. అయితే రోజు ఉండే ఛార్జీలను పోలిస్తే మాత్రం డబల్ రేట్లు అంటే 2 రెట్లుగా ఎక్కువ వసూలు చేసినటువంటి పరిస్థితి. జనమంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రోజు 50-100 కోసం కూడా తమ ఇంటి నుంచి పనుల కోసం పంజగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్ వరకు కూడా వస్తుంటారు. వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. తాము సంపాదించేదంతా కూడా ఈరోజు బస్ ఛార్జీల కోసం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెట్విన్ బస్సుల్లో ఎంత టైట్ గా తీసుకెళ్తున్నారంటే కనీసం ఊపిరి కూడా ఆడే పరిస్థితి లేదు. అంటే ఆర్టీసీ బస్సు లేకపోవడంతో అవి కూడా బస్సులోనే ఉంటాయి కాబట్టి జనమంతా కూడా బస్సుల్లో ఎక్కేసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రైవేట్ బస్సులకు కూడా పర్మిషన్లు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి బస్సుల్లో ఏ విధంగా కిక్కిరిస్తున్నారు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఒక స్వరాజ్ మజ్దా సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సు తీసుకెళ్తున్నారు. బస్సు మొత్తం కూడా నిండిపోయింది. జనాల్ని లోపలికి పిలిచి వాళ్ళు తీసుకెళ్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది బస్సు? ఉప్పల్. ఎంత ఛార్జ్ వసూలు చేస్తున్నారు? ఏమో చెప్పలేము. ఏం చెప్పలేదు. 20 రూపీస్ అంటున్నారు. 23 రూపీస్ అంటున్నారు. చూడొచ్చు, దాదాపుగా 12 రూపాయలు ఛార్జ్ ఉండే ప్లేస్ కూడా 20 రూపీస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సెట్విన్ బస్సులు కనుక చూసినట్లయితే సెట్విన్ బస్సులో కూడా మొత్తం మహిళలు కావచ్చు, అటు మగవాళ్ళు కావచ్చు, ఆ ప్యాసింజర్లందరూ కూడా పెద్ద ఎత్తున సెట్విన్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళంతా కూడా లోపల చూసినట్లయితే మొత్తం కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. లోపల ఎంత టైట్ గా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జనం లోపల ఎలా ఉంది? కైసే అందరు कितने चार्ज ले रहे? 20 रुपए. किधर जाना? కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్. వాస్తవానికి ఆర్టీసీ బస్సులో వెళ్తే కేర్ హాస్పిటల్కి 5 రూపాయలు తీసుకుంటారు. కానీ 20 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి జనం స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనం 20 रुपए दे रहे यार, कदा जाते कितनी पब्लिक परेशान हो रही. 7 रुपए 20 रुपए में तिरपल किराया लग जा रहे जी. क्या करना, कब तक रहना? किधर जाना? सिकंदराबाद जाने का है. कितने ले रहे? 40 रुपया 20 रुपया लेता. अब 10 रुपया में हम लोग जा रहे थे, अब 20 रुपया लग रहा है. చూడొచ్చు, అంటే 20 రూపాయల ఛార్జీకి 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. 10-15 రూపాయల ఛార్జీకి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గగన్పాడ్ నుండి వస్తున్నాను. ఆరం గారికి 7 రూపాయలు తీసుకున్నారు గగన్పాడ్ నుండి. గగన్పాడ్ నుంచి 5 రూపాయలు మినిమము, దానికి 7 రూపాయలు తీసుకున్నారు. 7 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ మెహదీపట్నం రావడానికి 25 రూపాయలు తీసుకున్నారు ఛార్జీ. ఇక్కడ నుంచి నేను మళ్ళీ పంజాగుట్ట వెళ్ళాలి. పంజాగుట్టకు 30 రూపాయలు అంటున్నాడు. ఎలాగ వెళ్ళాలండి? మేము రోజు 100 రూపాయలు 150 రూపాయలు కష్టం చేసుకునే వాళ్ళము. ఇలాంటి వాళ్ళకి ఇంత పరిస్థితి తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ ఉండి లాభమైంది, ఆర్టీసీ యూనియన్ ఉండి లాభమైంది, ఆర్టీసీ వాళ్ళు ఉండి లాభమైంది. ఆర్టీసీ మేనేజర్ గారేమో రాత్రి ఎండీ గారేమో నేను కుర్చీల నుంచి లేచి వెళ్ళిపోయాడు, నేను మాట్లాడలేననేసి. ఆంధ్ర ఒక సైడ్ అంటాడు, వీళ్ళు ఒక సైడ్ అని మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ సపరేట్, తెలంగాణ ఒక ఫిట్మెంట్ అంటున్నారు. అనడం చేత ఈ సామాన్య మానవులకు డైలీ వేస్ట్ చేసుకునే వాళ్ళకు ఏం కావాలండి? వీళ్ళ కష్టాలు ఎవరు తీరుస్తారు? ఎంత ఛార్జ్ అవుతుంది? గతంలో నీకు ఆర్టీసీ బస్సులు నడిచినప్పుడు ఎంత ఛార్జ్ అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? గతంలో నేను 50 రూపాయలలో ఎర్రగడ్డ వెళ్ళి డ్యూటీ చేసుకొని వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 120 రూపాయలు అవుతుందండి డైలీ వెళ్ళి రావడానికి. నాకు ఇంత భారం పడుతుంటే నేను భార్య 3 పిల్లలను వాళ్ళ చదివించడము, వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయించడము, ఇప్పుడు చేయడము, మాకు ఇంటి రెంట్ కట్టుకోవడం, నెలకు 3000 రూపాయలు రెంట్ కట్టుకోవడము, వాటర్ కొనుక్కోవడం, డ్రింకింగ్ వాటర్ కొనుక్కోవడము, ఇవన్నీ చేసుకోవడానికి ఎక్కడి నుంచి మొత్తం నెలకు ఇచ్చేది? సెక్యూరిటీలో నెలకు 8000 జాబ్. సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటే తాము సంపాదించేదంతా కూడా ఆటోలకు, బస్సులకు, వీటికే పెట్టాల్సిన పరిస్థితి అంటున్నారు. జనమంతా రోడ్లపై ఏ విధంగా వస్తున్నారు కనుక చూసినట్లయితే
జనం తమ బస్సుల కోసం ఎక్కడ తమ గమ్యానికి ఎలా వెళ్ళాలి ఏంటి అంటూ జనమంతా కూడా రోడ్లపైకి వస్తున్నారు. వాహనాలే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అక్కడక్కడ కొన్ని కనిపించినప్పటికీ కొంత తాత్కాలిక సిబ్బందితో వాటిని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, వాళ్ళు వెళ్లే గమ్యస్థానాలకు ఏ విధంగా వసూలు చేస్తున్నారనే క్లారిటీ లేదు. బస్ ఎక్కేటప్పుడు పిలిచి మరి ఎక్కించుకుంటారు. రెగ్యులర్ ఆటో ఎటు నడిపేవాడివి, ఇప్పుడు ఎటు నడుపుతున్నావు? సార్ ఇందాక రెగ్యులర్ గా అయితే మామూలుగా నడుపుతుంది. ఇప్పుడే 30 రూపీస్ 40, 50 తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి? ఇప్పుడు మెహదీపట్నం నుంచి నుంచి 40. ఓకే. మధ్యలో కేర్ హాస్పిటల్ దిగినా ఎక్కడ దిగినా 40. పింఛన్ ఆఫీస్ దగ్గర దిగితే 30, పంజగుట్లో దిగితే 30. ఈ విధంగా ఆటో ఛార్జీలు కూడా ఎంత తీసుకుంటామో డ్రైవర్లు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎటు వెళ్ళాలి ఏంటి, ఈ విధంగా వసూలు చేస్తే తమ పరిస్థితి ఏంటి అని వాపోతున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ను మనం అడిగితే స్పష్టంగా చెప్తున్నాడు, అమీర్పేట్ కోసం నేను 40 రూపాయలు వసూలు చేస్తున్నాను. గతంలో అయితే మామూలుగా మీటర్ పైన వసూలు చేయడం, లేదంటే రెగ్యులర్ ఛార్జీలను తీసుకునే వాళ్ళమని చెప్తున్నారు. ఈ ఛార్జీలు పెంచి వసూలు చేయడంతో జనమంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ఓవరాల్ గా ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులు. కళ్యాణ్, థ్యాంక్ యూ రాజు.